తిరుమల అడవుల్లో పురాతన తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక రాత్రి భూమి లోపల భారీ లోహధ్వని వినిపించింది. డాక్టర్ అరవింద్ అనే పురావస్తు శాస్త్రవేత్త అక్కడికి వెళ్ళాడు. మట్టి తొలగిస్తే ఒక భారీ పురాతన ధనుస్సు బయటపడింది. అదే పినాకం. అది శివుడు వాడిన శివధనస్సేనా? అది వచ్చినప్పుడు అశుభ సంకేతాలు. ఆ ధనుస్సు బయటపడిన రోజే ఆలయంలో గంటలు స్వయంగా మోగాయి. ఆకాశంలో మెరుపులు పడ్డాయి. అడవిలో జంతువులు గట్టిగా అరిశాయి. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక పూజారి దాన్ని మూసేయండి, దాన్ని బయటికి తీయొద్దని అన్నాడు. ఇది పురాణ కథ మాత్రమే అంటాడు. అతడు ధనుస్సు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది కదలదు. భూమి కంపిస్తుంది. ఆకాశంలో శబ్దం వినిపిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా దీనిని తాకవద్దు అని. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అరవింద్ ఒక్క వాక్యం గుర్తుకొస్తుంది. కలియుగంలో ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు పినాకం మళ్ళీ ప్రత్యేకమవుతుందని. ఇది ఆయుధం కాదు, ఒక పరీక్ష. అతను భయంతో ధనుస్సును తిరిగి భూమిలో పాతిపెడతాడు.